తమిళనాడుకు కావేరీ జలాలు రావాలంటే సాక్షాత్తు దేవుడే దిగిరావాలని తమిళనాడు సీనియర్ న్యాయవాది ఒకరు వాపోయారు. శుక్రవారం వరకు 6,000 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కావేరీ జలాలు విడుదల చేయొద్దని సూచించాయి జనతాదళ్, బీజేపీ. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, సమైక్య స్ఫూర్తి వంటి పదాలకు తూట్లు పొడుస్తోంది కర్ణాటక ప్రభుత్వం. కావేరీ బేసిన్ నుంచి ఈ నెలాఖరు వరకు తమిళనాడుకు 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదు. సుప్రీం ఆదేశాలపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్లో వచ్చిన అభిప్రాయాలపై చర్చించేందుకు మంత్రివర్గం భేటీ అయింది. తమిళనాడుకు నీటి విడుదలను ఆపేయాలని నిర్ణయించారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రకారమే ముందుకు పోవాలని మంత్రివర్గ భేటీ నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవడాన్ని తమిళనాడు అడ్వకేట్ జనరల్ తప్పుపట్టారు. సమైక్య స్ఫూర్తికి కర్ణాటక విఘాతం కలిగిస్తోందని, సుప్రీం తీర్పు కూడా అమలు చేయకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కావేరీ జలాల విడుదలపై సుప్రీంకోర్టులో ఈ నెల 30న తదుపరి విచారణ జరగనుంది. ఈలోపే కేంద్రం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారం కనుక్కోవాలని న్యాయ నిపుణులు చెబుతున్నారు.